జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని ఎప్పుడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని లేకపోతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని విలువ ఇవ్వకుండా లేకపోతే రెస్పెక్ట్ లేకుండా ఆయన మాట్లాడరు. ఆయన వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదు. శత్రువుకి ఇబ్బంది కలుగుతుంది అని అంటే డెఫినెట్ గా ఒక పాజిటివ్ లో రెస్పాండ్ అయ్యేటువంటి మంచి హృదయం అతను. నిన్న అది ఎగ్జాంపుల్ గా చూస్తున్నారు కాబట్టి అది అందరికీ తెలుసు ఆయన మనసు ఎలాంటిది అనే విషయం. రాజకీయంగా ఇక్కడ ఎవరికి శత్రుత్వాలు ఉండవు, మిత్రుత్వాలు ఉండవు, శత్రుత్వాలు ఉండవు. సో రాజకీయంలో రాజ్యాంగబద్ధంగా మాట ఉంటది, ప్రతి మాట ఉంటది. నేను ఏం చెప్పాలి అనుకున్నాను అని అంటే ఎవరైతే అవినీతిగా ఎవరైతే ఒక సైడ్ ఉండి కొమ్ము కాస్తూ జనాలకి న్యాయం చేయకుండా ప్రజల పక్షాన లేకుండా ఎవరైతే ఆ టైప్ ఆఫ్ నేచర్ తో ఉన్నటువంటి పోలీసుల్ని అన్నారు. కానీ సరే ఏంది ఏందో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గాని జగన్ అని ప్రస్తావిస్తున్నాడు ఒక ఎక్స్ సీఎం ని, ఏంది అసలు ఈయన కథ అని పోయి చూస్తే పొద్దున్నుంచి టీడీపీ కార్యకర్త ఏమో అనుకున్నాను. ఆయన ఫోటోలు అలా హల్చల్ అవుతుంటాయి. మరి గుంతకల్లో మరి ఎక్కడో మొన్న కూడా నియోజకవర్గానికి సీట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నారు. ఏదేమైనా కూడా అన్న నేనైతే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే డెఫినెట్ గా మరి చెప్పించి మాట్లాడారో లేకపోతే స్క్రిప్ట్ మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటది. మీరు జగన్ అంటే మీ కార్యకర్తల సంగతి తెలిసిందే కదా, నిన్న చూశారు కదా రాప్తాడులో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అని. ఆయన్ని రెస్పెక్టబుల్ గా మాట్లాడినంత వరకు ఎవరు ఏం మాట్లాడరు, ఆయన్ని పోక్ చేయనంత వరకు ఎవరు ఏం మాట్లాడరు. ఎప్పుడైతే లెక్క జమ లేకుండా గాల్లోనే ఆపేస్తామనంటే నిన్న సిచ్యువేషన్ జరిగింది. అదే ఒక కుటుంబంలో ఒక తండ్రి కోల్పోయినటువంటి కుటుంబాన్ని చూడ్డానికి వెళ్లారు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన నార్మల్ గానే వెళ్ళి చూసుకొని వస్తారు కదా. మనం ఎప్పుడైతే గాల్లోనే ఆపేస్తామని డైలాగ్ కొడితే నిన్న జరిగినటువంటి ఆ సీన్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. కానీ ఇక్కడ ఈ సిన్సియర్ ఆఫీసర్ కి చెప్తుంది ఏంటంటే అన్న డెఫినెట్ గా పాపం కష్టపడి ఆ స్క్రిప్ట్ అంతా చదివే పొద్దున కాదని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ ఎవరిని ఏం మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడుతున్నాం. గుమ్మడికాయల దొంగ భుజాలు దొడుముకున్నట్టు సిన్సియర్ ఆఫీసర్ అని ఆయన ఎప్పుడు ఏమనరు. మాకు ఆ క్లారిటీ ఉంది. గుడ్డలు ఊడదీసి కొడతానని ఆయన అనలేదు. అలా చేసిన వాళ్ళని గుడ్డలు ఇప్పదీసి కోర్టు ముందు నిలబెడతానని అన్నారు. ఆ మాటకి ఈ మాటకి చాలా తేడా ఉంటది. ఊడదీస్తామంటే మీ బట్టలు ఊడదీస్తామని కాదు అర్థం, మిమ్మల్ని నిలువెత్తున నిలబెట్టి అడిగి కడుగుతామని అర్థం. ఆ చిన్నపాటి ఆ మాట కూడా అర్థం చేసుకోలేని వాళ్ళందరూ వచ్చేసి మాట్లాడితే అది అయ్యే పని కాదు. మీ సిన్సియారిటీ ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. లేకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే నేను హైప్ వచ్చేస్తుంది అనుకుంటే అఫ్ కోర్స్ ఆయన అంటే హైప్ వచ్చుద్ది రాదు. ఎవడి వీడు అన్నోడెవడు అన్ని చూస్తారు, లేకపోతే వీడేంటని చూస్తారు. అన్ని విధాలుగా ఒక మనిషిని మాట్లాడి హైప్ తెచ్చుకోవాలనుకునే ఉద్దేశంలో పొరపాటున మీరు వీడియో మాట్లాడుంటే పర్లా. అది కాకుండా కావాలని ఆయనని కార్యకర్తల్ని పోక్ చేసుకోవాలనే విషయం మాత్రం ఆ ఆలోచన దృక్పథంతో మాత్రం మీరు మాట్లాడుంటే డెఫినెట్ గా జనాలు గుర్తుపెట్టుకుంటారు, మీ పేరైతే గుర్తుపెట్టుకుంటారు. మీరు సిన్సియర్ గా వర్క్ చేశారు అనుకోండి, ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారండి? నాకు అర్థమవుతుంది. కళ్ళ ముందు ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్యాయాలు, మర్డర్లు, కత్తిపోట్లు ఇవన్నీ లైవ్ వీడియోలే కదా. పోనీ ఏమైనా సృష్టించి లేదా అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పడానికి కూడా లేదు. అన్ని కళ్ళ ముందు లైవ్ వీడియోలు కనిపిస్తున్న కొన్ని చోట్ల నిజంగానే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అలాంటప్పుడు అడుగుతారు కదా. అయినా సిన్సియర్ ఆఫీసర్స్ ఎప్పుడు ఫీల్ అవ్వరు. ఎందుకంటే సిన్సియర్ ఆఫీసర్ ని కూడా ఎవరు ఏం అనరు, అనాలనే ఆలోచన కూడా రాదు. ఎవరైతే కొమ్ము కాస్తుంటారు కదా వాళ్ళకి ఎనలేని కోపము ఉక్రోషము వస్తూ ఉంటది. ఎందుకనంటే మనం ఆకో చెందిన వాళ్ళం కాబట్టి. ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కూడా జెడ్ కేటగిరీ ఆయనకు ఇవ్వట్లేదు అని అంటే ఇది గుర్తు పెట్టుకోవాల్సినవే ఏవైనా కూడా. అదే మన హయాంలో ఉన్నప్పుడు అనుకో, మనం అలా చేసామనుకో ఈ పార్టీకి మొత్తం పచ్చ మీడియా అంతా దగదగ రెచ్చిపోయి బొచ్చడు బోల్డ్ పెట్టేవాళ్ళు. కాకపోతే మన ఆలోచన దృక్పథం అలాంటిది కాదు కాబట్టి డెఫినెట్ గా మీరు ఆలోచించే విధానం
లేకపోతే మీరు మాట్లాడే విధానాలు, లేకపోతే మీ కక్ష సాధింపులు ఇవన్నీ పక్కన పెట్టి ఇస్తానన్న పథకాలు జనాలకి ఇస్తే, లేకపోతే నష్టం జరుగుతున్న జనాలకి అండగా ఉంటే, లేకపోతే మొన్నటిదాకా ఎలక్షన్ 10 నెలలకు ముందు వరకు చిన్న చీమ చిటుక్కుమన్న పరిగెత్తిన మీరందరూ ఇవాళ పదవులు వచ్చిన తర్వాత మీరు పరిగెత్తకపోతే డెఫినెట్ గా గ్రౌండ్ రియాలిటీ మీకైతే అర్థం అవట్లేదేమో గానీ మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులకి గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది. సో రాజకీయం అనేది ఎల్లకాలం ఒక 2 ఇవాళ మనం ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు ఉండొచ్చు. అందుకని మాట అనేది చాలా 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 అనుకూలంగా మాట్లాడాలి. ప్రశ్నించడం వేరు, అలాగని నోటికి ఏదొచ్చి మాట్లాడేసి ఏది పడుతుందంటే జగన్ అన్నారు అనుకోండి, జగన్ గారిని ఎవరు జగన్ అన్నా కూడా మేమైతే ఒప్పుకోం, కార్యకర్తలు అసలు ఒప్పుకోరు. 40-40% ఓటు నేను చూసారు కదా రాప్తాడులో పరిస్థితి ఎలాగుందో. అలాంటి సిచ్యువేషన్ తెలుసుకొని కూడా ఏ జగన్ అంటే ఏమొద్దంటే డెఫినెట్ గా మీరైతే గుర్తుంటారు. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా ఏం మాట్లాడాలనుకున్నా కూడా కాస్త ఆచితూచి మాట్లాడారు అనుకోండి, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అవతల వాడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అదే రెస్పెక్ట్ మనకు వచ్చుద్ది అని అనుకుంటాం. అది కాకుండా మనం ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది పట్టి మాట్లాడినా కూడా ఇది చూస్తుంటారులే 3-4 ఇయర్స్ అని అంటే ఇది మన పరిపాలన అనుకుంటే సరిపోదు. దానికి అన్ని విధాలుగా కోర్టులు ఉన్నాయి, నేషనల్ కమిషన్స్ ఉంటాయి, ఎస్సీ కమిషన్స్ ఉంటాయి, ఉమెన్ కమిషన్స్ ఉంటాయి. అవసరమైతే ఇక్కడ న్యాయం జరగట్లేదు అంటే ప్రైవేట్ కేసులు వేసుకునే రైట్ ఉంటుంది. అన్ని విధాలుగా న్యాయం జరగట్లేదు అంటే పోరాడే స్థితిలో అందరూ ఉంటారు. ఎందుకంటే చట్టం ఒకరికి చుట్టమైతే కాదు, అందరికీ అన్ని విధాలుగా ఉన్నటువంటి మన హక్కుల ప్రకారం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది డెఫినెట్ గా. సో నేను చెప్తుంది అదే అన్నమాట. ఏదేమైనా కూడా మీ ఆలోచన దృక్పథంలో పాపం చెప్పిన మాటని చాలా బాగా అర్థం చేసుకొని నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా రాదు. ఎవరైతే పాపం ఈ తాపత్రపడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళు వస్తారు ముందుకి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు సస్టైన్ అవ్వాలి కాబట్టి. సో దీనివల్ల ఏమన్నా మంచి పదవులు ఇస్తారో ఏమో మరి నాకైతే తెలియదు కానీ, బట్ కాస్త కార్యకర్తలందరినీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. నువ్వు ఏ కార్యకర్తవు అనేది నువ్వు ఒక క్లారిటీ ఇచ్చావు. నేను మాట్లాడేదాన్ని బట్టే నేను ఎవరి కార్యకర్తనో ఎక్కడ కార్యకర్తనో అనేది క్లారిటీ వస్తుంది. నువ్వు ఎవరి కార్యకర్తవో క్లారిటీ